దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. పోయిన వారం మేక వెంట్రుకల తెరల గురించి మనం నేర్చుకున్నాం. ఈ వారం ప్రత్యక్షపు గుడారంపై కప్పవలసినటువంటి తెరలు మూడవది ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్లతో చేయబడిన తెర. మూడవది ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్లతో చేయబడిన తెర. నిర్గమాకాండం 26వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదువుదాం. ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్లతో చేయబడిన తెర. నిర్గమాకాండం 26:14. మరియు ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్లతో పైకప్పును దాని మీదుగా చాలు. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, ఈ పగటికాల సమయంలో నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసుని నీ కలువరి శిలువ చాటును మరుగుపరచండి అయ్యా. మానవ స్వరమును మరుగుపరిచి తండ్రి, దైవిక స్వరం మాత్రం మాకు వినిపించి మాతో ముచ్చటించి మమ్మల్ని బలపరచమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఎర్ర రంగు వేసిన పొటేల్లో మన పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా చనిపోయిన క్రీస్తుకు గుర్తుగా ఉన్నవి. ఈ ఎర్ర రంగు వేసినటువంటి పొటేళ్ళు మన పాపములకు కొరకు ప్రాయశ్చిత్త బలిగా చనిపోయిన క్రీస్తుకు గుర్తుగా ఉన్నాయన్నమాట. చెప్పాలి అందరూ, మన పాపముల కొరకు చెప్పండి. మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం బలిగా, ప్రాయశ్చిత్తార్థ బలి గురించి నేర్చుకున్నాం మనం. మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా బలియాగముగా చనిపోయిన క్రీస్తుకు గుర్తుగా ఉన్నవి ఈ ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్ళు. అలాగే ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు మానవ ప్రయత్నముగా ఆకులతో తమ సిగ్గును కప్పుకొనుటకు ప్రయత్నించారు. ఏదెను వనములో దేవుని ఆజ్ఞను మీరి దేవుని మాటకు విధేయత చూపకుండా అవిధేయులుగా మిగిలిపోయి ఎన్నడూ ముక్కు ముఖం తెలియని వ్యక్తి వచ్చి సర్పములో ఉండి మాట్లాడినటువంటి ఆ మాటలకు వాళ్ళు ఆకర్షితులై జీవితాన్ని చిన్నభిన్నం చేసుకుని పాప స్వభావాలతో నిండిపోయినప్పుడు దేవుడు వారిని పిలుచుకుంటూ వచ్చాడు. దేవుడు ఆదామా ఆదామా ఎక్కడున్నావని దేవుడు వారిని పిలుచుకుంటూ వచ్చారు. ఆదాము అవ్వలు పాపం చేశారు కాబట్టి వాళ్ళు పాపం చేసినప్పుడు మానవ ప్రయత్నముగా వాళ్ళు ఏం చేశారంటే ఆకులతో తమ సిగ్గును కప్పుకొనుటకు ప్రయత్నించారన్నమాట. అంటే ఆ పాప స్వభావాల్ని దాచిపెట్టుకోవడానికి, ఆ సిగ్గును కప్పుకోవడానికి ప్రయత్నించారన్నమాట. చాలామంది కూడా నేటి సంఘాలలో దేవుని మాటకు విధేయత చూపేవారు చాలా అరుదు. దేవుని ఆజ్ఞ ప్రకారం బ్రతికేవారు చాలా తక్కువ మంది. దేవుణ్ణి విశ్వసించి దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని మాట మీద ఆశ పెట్టుకొని దేవుడు నాతో ఏం చెప్తున్నాడు, నేను ఏం చేయాలి అనే ఆలోచన మర్చిపోయి ఎన్నడూ ఎరగని కొత్త వ్యక్తుల పరిచయంతో సాతాను యొక్క కుయుక్తుల్లో మోసపోయి దేవుణ్ణి మర్చిపోయి పాపానికి దాసోహులు బానిసలైపోయి ఆ పాపాన్ని కప్పుకొనుటకు, ఆ పాపాన్ని దాచిపెట్టుటకు ఒక అబద్ధం ఆడతారు. ఒక అబద్ధంతో సరిపెట్టుకొనకుండా 100 అబద్ధాలు సృష్టించుకుంటారు. 100తో సరిపోకుండా ఇక జీవితమే లేకుండా పోయేంత వరకు ప్రయత్నిస్తారు. కానీ ఆ తప్పును ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టేవారు తక్కువ మంది. దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. దేవుడు అంటే మనకు తెలుసు, రక్షించబడ్డాం. పాపానికి మన వృద్ధిలో ఏ మాత్రం కూడా తావు ఇవ్వకూడదు.
పాప స్వభావము కలగజేసే వ్యక్తులతో పరిచయాలు మనకు అవసరం లేదు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడగొడుతుంది అన్నమాట. దుష్టులతో సాంగత్యం చేయకూడదు, అపవిత్రులతో సాంగత్యం చేయొద్దు, అబద్ధికులతో సాంగత్యం చేయొద్దు, మోసగాళ్ళతో సాంగత్యం చేయకూడదు, వెన్నుపోటు పొడిచే వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. మనతోనే ఉంటారు, మనతోనే తింటారు, మనతోనే దేవుని ఆరాధిస్తారు, మనతోనే పరిచర్యలో ఉంటారు. కానీ వెనకటికి సామెత మా నాన్న చిన్నప్పుడు పలుమార్లు చెప్పేవాడు, అరే వాడి సహవాసం పట్టకరా, తిన్నింటి వాసాలు లెక్క పెడతాడని. ఏ వాసాలు? తిన్నింటి వాసాలు. ఇలా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు కూడా ఉంటారన్నమాట, ఇస్కరేతు యూదా లాంటి వాళ్ళు. సంఘంలో ఉండి పరిచర్య ధర్మం ఎరిగి కూడా ఇలా భ్రష్ట దురాత్మ పట్టినటువంటి వ్యక్తులు, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంతా కూడా సాతానుడు ఎంపిక చేసుకుంటాడు. అందుకనే యేసుప్రభు అన్నాడు, వాడు పుట్టకపోయినా బాగుండన్నాడు. మేలు చేయకపోయినా పర్వాలేదు, ఏ వ్యక్తికైనా కీడు మాత్రం ఎప్పుడు తలపెట్టకండి. ఏ వ్యక్తి మనసుని నష్టపరచకండి, నొప్పించకండి. మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు మాత్రం ఏ వ్యక్తికి చేయొద్దు. నమ్మక ద్రోహాలు మాత్రం చేయకూడదు. నమ్మినప్పుడు ఏం చేయకూడదు? నమ్మినప్పుడు నమ్మక ద్రోహాలు చేయకూడదు. ఇక్కడ పాపాన్ని దాచిపెట్టుకొనుటకు, సిగ్గును కప్పుకొనుటకు ఏం చేస్తున్నారట? ప్రయత్నముగా ఆకులతో, దేనితో? ఆకులతో వారి సిగ్గును కప్పుకొనుటకు ప్రయత్నించారు. దేవుడు వారికి చర్మపు చొక్కాయిలను చేయించాడు. దేవుడు ఏం చేశాడంట? చర్మపు చొక్కాయిలను చేయించాడు. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం చూద్దాం. దేవుడైన యెహోవా ఆదామును అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించాడు. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. మొదట వారి కొరకు వస్త్రాలను ఇచ్చినవాడు, వస్త్రధారణ వేసుకోవటం ఏంటో నేర్పించిన వాడే దేవుడు. ఆకులతో సిగ్గు కప్పుకుంటే సరిపోదు గనుక వారి కొరకు చర్మపు చొక్కాయల్ని చేయించాడు. దాని ఉద్దేశం ఏంటి? దాని ప్రణాళిక ఏంటి? దాని వెనుకున్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవాలి ఈరోజు. ఆ చర్మపు చొక్కాయలకు ఉన్నటువంటి దేవుడు చేయించినటువంటి ఆ ఉద్దేశము, ఆ ప్రణాళిక ఏంటో మనం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. పాపం చేయించాడు. సాతానుడు అక్కడ ఉన్నాడా? లేడు. వాళ్ళు పాపములో చచ్చిన వారిగా ఉన్నారు. అందుకనే సహవాసం చేయాలి మనం వ్యక్తులతో, కానీ అతిగా సహవాసం చేయకూడదు. వెనకడికి అనేవాళ్ళు, అధిక సహవాసం ఒంటికి మోసం అంట. దేనికి మోసం? అధిక సహవాసం ఒంటికి మోసం. రేపు పెళ్లి చేసుకోబోతున్నావు, మీ ఆయనకు కూడా జాగ్రత్తలు చెప్పు. ఎవడైనా ఇంటి బయట ఇంటి లోపలికి రాకూడదు. ఎంత ముఖ్య స్నేహితుడైనా. ముఖ్య స్నేహితుడిని అసలు నమ్మొద్దు అంటుంది వాక్యం. ఆమేన్, హల్లెలూయా. వాడు అక్కడ ఉన్నాడా? లేడు. అందుకనే ఎవరిని నమ్మడానికి వీల్లేదు, దేవుని మాత్రం నమ్మడానికి వీలుంది. ఆమేన్, హల్లెలూయా. అధిక స్నేహాలు, సహవాసాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా పాటించాలి. సహవాసం చేసింది, ఎన్నడూ ఎరగని సహవాసం తోటలోనికి ఆహ్వానించింది. దేవుడు ఎందుకు పెట్టాడు? తోటని కాయుటకు, దాన్ని సేద్యపరచుటకు వాళ్ళిద్దరిని పెట్టాడని వాక్యం ఉంది. దేని కొరకు? కాయుటకు, సేద్యపరచాలి. కాయటం అంటే ఏంటి? కాయటం,
కాపలి వారిగా థర్డ్ పర్సన్ ఎంటర్ కావద్దు. మనం చేను కంచె ఎందుకు వేస్తాం? పశువులు మృగాలు చేనుని పాడు చేయకుండా ఉండాలని. వెనకటికి అంటారు కంచే చేనుని మేసింది అన్నట్లుంది ఇప్పుడు వీళ్ళ తీరు. దేన్నంట అంటే కాసే విషయంలో, సేద్యపరిచే విషయంలో సఫలులు అయ్యారు, కానీ కాచే విషయంలో ఇప్పుడు అమ్మగారు ఎలా గుడ్డిగా ఉందన్నానో ఆదాము కూడా గుడ్డిగా ఉండి నమ్మేశాడు అనమాట. ఎవరిని? అవని నమ్మాడు. నమ్మేసి ఆయన కాచే పనిలో విఫలులయ్యాడు, సఫలుడు కాలేదు. కొత్త వ్యక్తి పరిచయం కాగానే ఆహ్వానం పలికింది. ఆహ్వానం పలికితే మాటల్లోనే స్వర్గం చూపించాడు సాతానుడు. దేంట్లో? మాటలతోనే కోటలు కడతారు కొంతమంది. నాకు అర్థమైపోద్ది, కొంతమంది ఏమో చెప్తూ ఉంటారు మాటలు. వాళ్ళ దగ్గర అసలు ఇంకా భక్తి ఉండదు, నమ్మకత్వం ఉండదు అనమాట. మాటలు ఒక వ్యక్తిని దేవుని నేను ఈ మధ్య పోయిన సంవత్సరం 21 రోజులు ఉపవాస ప్రార్థనలో ఒక వరం అడిగా, వివేచన వరం అడిగా, కొన్ని వరాలు అడిగా. ఒక పర్సన్ను చూడగానే ఆ పర్సన్ ఎలాంటి వాడో నేను ఒక అంచనా వేసుకోగలిగిన వరం ఇవ్వమని అడిగా దేవుని. అది ఇచ్చాడు దేవుడు. అది ఈ మధ్య బాగా నేను తెలుసుకోగలుగుతున్నాను. ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి ఆమైనా అతడైనా ఎలాంటి వాడు, ఎలాంటి స్వభావాలు గుణగణాలు కలిగిన వారు అని చెప్పగలిగే కృపను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాటలు చెప్తారు కొంతమంది, చేతలు అసలు ఉండవు. మాటలు మొత్తం పేక మేడలు కడతారు. సాతానుడు కూడా ఆ పేక మేడల యొక్క అందాన్ని చూపించింది అవ్వకి. అవ్వ నిజంగానే మేము దేవుళ్ళం, ఇంకా ఆల్రెడీ మీరు దేవునితో సమానులుగా చేసుకున్నాడు ఆయన. మనల్ని ఎవరితో సమానులుగా చేశాడు? దేవునితో సమానంగా, దేవుని కంటే కొంచెం తక్కువ వాడిగా చేశాడని కీర్తనకారుడు రాశాడు. ఎవరిని? మనల్ని కొంచెమే. ప్రైజ్ ది లార్డ్. ఆల్రెడీ అంటే దేవుని పోలిక, ఆల్రెడీ మనం దేవునితో సమానులంగా ఉండేటట్లుగా ఆయన చేశాడు. కానీ కొత్తగా ఏదో చేసినట్లుగా సాతానుడు మీరు దేవుళ్ళ వలె, దేవతల వలె మీరు అయిపోతారు ఈ ఫలం తింటే. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మీకు ఆశలు చూపిస్తారు కదా లోన్లు కట్టించుకునే వాళ్ళు. ఈ సంవత్సరం మీరు ఒక 1000 రూపాయలు కడితే 6 నెలల 30,000 వస్తాయంటే మీకు ఎంత ఆశ మనసులో రేకెత్తుతుంది చెప్పండి. అట్లే కదా బోగస్ కంపెనీలు వచ్చి మోసపుచ్చేది చాలామందికి మోసపోయిన తర్వాత పోయేదాకా తెలియదు మేము మోసపోయామని. సాతానుడు కూడా అలానే మోసం చేశాడు. సంఘాలలో ఉన్న విశ్వాసుల్ని కూడా ఇప్పటికీ మోసం చేస్తూ ఉన్నాడు. సార్వత్రిక సంఘములో వాడు కొంతమందిని పడేయడానికే పని కట్టుకొని పనిచేస్తూ ఉన్నాడు. అది మీరై ఉండకూడదని నేను అంటున్నాను. మీరు పడిపోయేవారి కాదు, నిలబడేవారిగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఆమేన్, హల్లెలూయా. వారు చనిపోవలసినటువంటి స్థానములో జంతువును చంపి ఆ జంతువు చర్మంతో వారికి సిగ్గును కప్పాడు. వారు చనిపోవాలి. ఈ పండు తిను దినమున నిశ్చయముగా నువ్వు చస్తావన్నాడు దేవుడు. వాళ్ళని చంపడం దేవునికి అంత ఇష్టం లేదు. వాళ్ళు చచ్చిపోవటం దేవునికి అంత ఇష్టం లేదు. ఎంతో అపురూపంగా వాళ్ళని చూసుకున్నాడు. వాళ్ళతో ప్రతిరోజు వచ్చి ముచ్చటించేవాడు, ఆడుకునేవాడు. ఏదైనా వనంలో ఆయన పోలిక, ఆయన స్వరూపం, వాళ్ళు దేవుని మహిమపరుస్తుంటే ఆయన మహిమ పొందేవాడు. ఇలా సడన్గా ఒక ఆపద సంభవిస్తే వాళ్ళు పండు తింటే చచ్చిపోతారు. వాళ్ళు ఆధ్యాత్మికంగా చచ్చారేమో కానీ భౌతికంగా కూడా చావకూడదు అని ఆ పండు తిన్న దినమున వాళ్ళలో దేవుని యొక్క ప్రత్యక్షత మహిమ పోయింది. ఆత్మలో చచ్చిపోయారు. ఎక్కడ చచ్చిపోయారండి? ఆత్మలో. ఇప్పుడు శరీరపరంగా కూడా చచ్చిపోవటం దేవునికి ఇష్టం లేదు.
ఈ భౌతిక దేహం వెంటనే చచ్చిపోయి వారితో మానవుల యొక్క మనుగడ అంతరించిపోవటం దేవునికి ఇష్టం లేదు కనుక వారి స్థానంలో ఒక జంతువును దేవుడు బలిగా ఇచ్చాడు. ఎవరిచ్చారండి? స్వయంగా వారి పాపముల కొరకు దేవుడే ఒక జంతువును బలిగా ఇచ్చి వాటి చర్మముతో ఏం చేశాడంటే, ఆ జంతువు చర్మంతో వారి సిగ్గును కప్పాడు. చర్మపు చొక్కాయిలను చేయించి ఇచ్చాడు వాళ్ళకి, ధరించుకోండి అని. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చుటకు సిద్ధపడినప్పుడు కూడా దేవుడు అబ్రహామును ఆపి, ఇస్సాకు చచ్చిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఇస్సాకు చచ్చిపోవటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఆపేశాడు. కొన్ని పరీక్షలు అవి మన మేలుకే, కొన్ని శ్రమలు మన మేలుకే, కొన్ని ఇబ్బందులు మనం ఆశీర్వదించబడడానికే. ఆమేన్, హల్లెలూయా. మనం దీవించబడడానికే. మనం శ్రమల పాలై ఇబ్బందుల పాలై అలానే చచ్చిపోవటం దేవునికి ఇష్టం లేదు. అలానే కృంగిపోవటం యేసయ్యకి ఇష్టం లేదు. అలానే కృషించిపోవటం యేసయ్యకి ఇష్టం లేదు. కానీ ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ శ్రమల కొలిమిలో నుంచి దేవుడు రక్షించి ఆయన నామాన్ని మహిమపరుచుకునే గొప్ప ప్రణాళికలు నీపైన నాపైన దేవుడు ఉంచాడు. శ్రమ పెడుతున్నప్పుడు ఎందుకు నన్ను శ్రమ పెడుతున్నావు ప్రభువా అంటే దేవుని ఉద్దేశం మన పట్ల నెరవేరదు. ఆమేన్. దేవుని ఉద్దేశం మన పట్ల నెరవేరదు. అబ్రహామా, నీకు ఒక్కగానై ఉన్న ఒక్క కొడుకుని నేను చూపించే పర్వతాలలో ఆ మొరియా దేశమునకు వెళ్ళి ఒక పర్వతం మీద, మళ్ళీ పర్వతం ఏంటో కూడా చెప్పలేదు, ఒక పర్వతం అన్నాడు. డిసైడ్ చేసుకోవాలి. మళ్ళీ దేవుని ప్రణాళిక ఉన్న పర్వతం ఏంటో కూడా డిసైడ్ చేసుకోవాల్సినటువంటి ఏంటది ఏర్పరచుకోవాల్సినటువంటి, నాకు ఆ ఐడియా రావట్లేదు, ఏర్పరచుకోవాల్సినటువంటి ఏమంటారు దాన్ని, ఏర్పరచుకునేదాన్ని, స్థలమును సిద్ధపరచుకోవడానికి పని భారం కూడా ఆయనదే. ఏంటంటే ఒక పక్క కుమారుణ్ణి బలిగా ఇవ్వబోతున్నాను. ఇది పెద్ద, మొన్న నా కూతురికి గుండెలో ప్రాబ్లం ఉంది, వెంటనే యశోద హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటేనే నా గుండెలు జారిపోయాయి. అట్లాంటిది స్వహస్తాలతో కొడుకుని బలి ఇవ్వాలి అంటే అబ్రహాము ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఒక తండ్రిగా అనుభవిస్తే కానీ నాకు అర్థమైంది. ఏదైనా సమస్య మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది, నొప్పి మనకు తెలిసినప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ నేను మాత్రం భయపడలేదు. బాధ ఉంది కానీ భయపడలేదు. 10 మందికి చెప్పే నేనే భయపడితే ఇంకా దేవుడు ఎట్లా వాడుకోగలడు? కానీ ధైర్యంగా ఉన్నాను, స్తుతించగలిగాను, మహిమపరచగలిగాను. గుండె అధైర్యపడలేదు, కాస్త దుఃఖం అనిపించింది అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేయగలిగాను. ఇలా ఉంటే అబ్రహాముకు కొడుకుని బలివ్వబోతున్నానన్న ఒక భారం ఉంది. రెండవదిగా పర్వతాలు ఎత్తుక్కోవాలి. దేవుని ప్రణాళిక ఉన్న పర్వతం ఏంటి? వెతకటం. చూడండి, ఇదంతా నా వల్ల కాదు అంటే ఈరోజు మనం ఈ సంఘంలో కూర్చునే వాళ్ళము. అబ్రహాం అనుకుంటే ఈరోజు దైవ ప్రణాళిక నెరవేరకపోయేది. అబ్రహాం అలా అనుకోలేదు. దేవుని చిత్తం నెరవేర్చడానికి వెళ్ళాడు కనుక తన కుమారుణ్ణి చంపటం దేవునికి ఇష్టం లేదు. అబ్రహాము నమ్మకత్వం దేవునికి కావాలి. ఈరోజు శ్రమ నీకు వస్తే దేవుణ్ణి క్వశ్చన్ చేయడానికి నువ్వు వీల్లేదు. ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చిందని. శ్రమలు దేనికి వస్తాయంట? మేలుకే. ఇబ్బందులు దేనికి వస్తాయంట? మేలుకే. ఆ శ్రమలలో నమ్మకత్వాన్ని పరీక్షిస్తూ ఉంటాడు అన్నమాట దేవుడు. అందుకనే అబ్రహాము
దేవుని చిత్తాన్ని నెరవేర్చే కత్తి పైకెత్తాడు. 5 seconds అయితే ఏమైపోయేది? పొట్టలో పొడిచేవాడు కొడుకుని. కత్తి పైకెత్తగానే అబ్రహామా ఆగిపో, నీ కొడుకుని చంపకు. మన నాశనాన్ని కోరుకునే దేవుడు మన దేవుడు కాదు. చాలా తెలియక అడుగుతాం, అట్లే అంటారు, దేవునికి ఎందుకో నేనంటే ఇష్టం లేదు, ఇట్ట చేస్తున్నాడు అట్ట చేస్తున్నాడని, మా కుటుంబంలో ఎందుకు ఇట్లా చేస్తున్నాడని అనడానికి వీల్లేదు. నేనైతే అనలేదు. నేనైతే నా బిడ్డలు ఒకవేళ తప్పు చేశారేమో ప్రభు, నాకు తెలియకుండా క్షమించని ప్రార్థన చేసుకున్నా. ప్రయాణంలో నా పిల్లలు పాప స్వభావంలో ఎక్కడన్నా పడిపోయారేమో, ఒకసారి కరుణించి వారిని బ్రతికించు. ఒకవేళ ఈ ఉపవాస ప్రార్థనల అనంతరం నేను శోధింపబడటం నీ చిత్తమైతే అలాగే నెరవేర్చు ప్రభు అని ప్రార్థించగలిగాను. ఇట్లాంటి సమయంలో ధైర్యంగా ఉండగలిగిన నీ పరిశుద్ధాత్మని ఇవ్వమని ప్రార్థించాను. ప్రైజ్ ది లార్డ్. ఆ నేల రాల్చిన కన్నీళ్ళే దేవుడు చరిత్రని తిరగరాసి అన్ని నార్మల్ రిపోర్ట్లు ఇచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనం అధైర్యపడనప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు దేవుడు ఉన్న పాటున ఏదైనా చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము ప్రత్యక్షతను కూడా మనం గమనిస్తే దేవుడు ఇస్సాకును బలిగా కోరుకోలేదు, కేవలం పరీక్ష. గమనిస్తే దేవుడు అబ్రహామును ఆపి ఇస్సాకు చనిపోవలసిన స్థానములో దహన బలిగా చనిపోటకు పొట్టేలును దేవుడే ఇచ్చాడండి. కాబట్టి పొట్టేలు మన స్థానములో చనిపోయిన క్రీస్తును చూపిస్తుందన్నమాట. మన స్థానములో ఎవరు చనిపోయారు? క్రీస్తు. ఇస్సాకు స్థానంలో ఎవరు చనిపోయారు? పొట్టేలు. ఆ పొట్టేలు ఎవరిని చూపిస్తుంది? మన పాపముల కొరకు చనిపోయిన క్రీస్తును. దహన బలి గురించి విధి మనం ఎరుగుదుమా? ఎంతమందికి తెలుసు? ఏ బలిగా అర్పించబడిందంట ఆ పొట్టేలు? దహన బలి. దహన బలికి 3 ఉన్నాయి దాని ఫలితాలు. 1, యెహోవాకు ఇంపైన బలి అన్నమాట. సువాసనను వెదజల్లుతుంది. మన భక్తి జీవితం సువాసన వెదజల్లాలి. అబ్రహాము విశ్వాసం, ఆ దహన బలి దేవునికి సువాసన వెదజల్లింది. 2, ఆరాధికునికి ప్రాయశ్చిత్తం కలుగజేసేదన్నమాట. ఆరాధికునికి ఏం కలుగజేస్తుందన్నమాట? ప్రాయశ్చిత్త బలిగా ఆ పొట్టేలు అర్పించబడింది. 3, ఆచార సంబంధమైన అపవిత్రతను పోగొట్టి పవిత్రతనిచ్చేదన్నమాట దహన బలి యొక్క ఉద్దేశం. ఆచార సంబంధమైన అపవిత్రతను రాత్రి నాతో సన్ని మాట్లాడుతున్నాడు. మా వాళ్ళని అందరినీ ఎదిరించాను. ఎలాంటి లోక సంబంధమైన ఆచారం నలుగేయటం కానీ, తర్వాత కార్డు, నేను నా పెళ్ళికి కార్డు ఎప్పుడే 5 సంవత్సరాల నుంచి నేను కార్డు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. పెళ్ళి కార్డు నేను ఎలా దేవునిలో ఎదిగానో అలా కార్డు వేయించుకోవాలని కొన్ని సంవత్సరాల నుంచే నేను డిజైన్ చేసి పెట్టుకున్నాను. అర్థమవుతుందా? అక్షింతలు లేవు. దేవుని మహిమకరంగా నా పెళ్ళి జరగాలని నేను ముందుకు వెళ్తుంటే ఎంతోమంది వ్యతిరేకిస్తున్నారు నన్ను. అయినా నేను భయపడట్లేదు. చెప్పండి, భయపడట్లేదు. ఎవరు సహకరించకున్నా దేవునికి మహిమకరంగా నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుంచో ఒక డిజైన్, నేను ఒక ఏమంటారు సంధ్య, జుట్టు తర్వాత దూదులే చర్చిలోనే తీరిందమ్మ నీకు. చెప్పు ఏంటంట? ప్రణాళికలు వేసి పెట్టుకున్నాను. చాలా సంతోషమైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొన్న మనవాళ్ళకు కూడా చెప్పాను, కంకణాలు, దోరణపాకులు ఇవన్నీ రద్దు చేయాలి. ఏంటి? కంకణాలు, పసుపు,
గదవల కింద గంధాలు, ఇవన్నీ కాళ్ళకు పసుపు రాసుకోవటం, ఇవన్నీ రద్దు చేయాలి. ఇది ఆచార సంబంధమైన అపవిత్రత అండి. దహన బలి విధి ఏమిటి? మూడవదిగా ఆచార సంబంధమైన అపవిత్రతను పోగొట్టి పవిత్రతనిస్తుంది. మనం ఇప్పుడు క్రీస్తులో రక్షించబడినటువంటి, కడగబడినటువంటి మనం ఎవరము? పవిత్రులం. అపవిత్రులం మనం కాము. ఎవరం కావు మనం? నా ముందర ఏమన్నారు తెలుసా వాళ్ళ బంధువులు? అమావాస్య ముందు పెళ్ళి ఏంట్రా అన్నారు. అమావాస్య ముందు పెళ్ళి ఏంటి, పిచ్చి పట్టిందా మీ నాన్న చనిపోయి 2వ నెలలో పెళ్ళి ఏంటి అన్నాడు. ఇప్పుడు నేను ఇవన్నీ పాటించటం వల్ల మా నాన్న ఏమన్నా బ్రతికొస్తాడా? ప్రైజ్ ది లార్డ్. నిజమైన క్రైస్తవుడు లక్షణం అదండి. పాటించినోనికి దరిద్రమంతా నెత్తిన కూర్చొని రోజు సితారతో నాట్యం చేస్తుంటుంది. దరిద్రం వాళ్ళ నెత్తి మీదనే నాట్యం చేస్తుంది. పాటించనోడికి ఏది ఉండదు. ఆమేన్. పాటించనోడికి ఏది ఉండదు. వెనకడికి మా ప్రణయ్ గారు అమాస రోజు పుడితే మా అత్త, మా పెద్ద బామ్మారిది వాళ్ళ ఊర్ల బాపనోని కాడికి పోయి అమాస రోజు పుట్టాడు, అరిష్టము, వాళ్ళ అయ్య చచ్చిపోతాడు, వాళ్ళ మేనమావులకు కీడు అంటే మాకే కీడు లేదన్న. ఇప్పటి వరకు నేనేం చచ్చిపోలే. మీరు శాంతి చేయాలంటే ఏం చేయాలి? శాంతి. శాంతిమూర్తి అయినటువంటి, శాంతి స్వరూపుడైనటువంటి యేసు మాతో ఉండక ఇంకా అశాంతి మాకేడదే? అదే మీరైతే, అదే సువార్త అయితే, అదే రాజేశ్వరి అయితే ఎప్పుడో శాంతి పెట్టించు. పెట్టలేదు. 8 సంవత్సరాలు అన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడో శాంతి పెట్టిద్దరు మీరైతే. ఏ శాంతి లేదు. యేసయ్యే ఉన్నాడు మనతో. హల్లెలూయా. ఆచార సంబంధమైన అపవిత్రత పోగొట్టుకోవాలి. అది దహన బలి యొక్క ఉద్దేశం. ఆమేన్. ఆచార సంబంధమైన ఆరాధన లేదు అబ్రహాముకు, విశ్వాస సంబంధమైన ఆరాధన. సంఘం అంతా ప్రక్షాళన చేయబడాలండి. ఆమేన్. హల్లెలూయా. మన రాయలమ్మ వల్ల కూడా గట్టిగా ఇద్దును, కానీ కొద్దిగా ఆలోచించి ఆయన మంగళవారం పోతే ఏమైద్దంట? మంగళవారం పోతే ఏమైద్ది? ఏమన్నా అయిద్దా? చెప్పండి. ఉందా లేదా? వెళ్ళిపోయిందా? మంగళవారం పోతే ఏమవుద్ది? దేవుడు అంతా మంచిగా చేశాడు, చెడ్డుగా చేశాడా? మనుషులే భ్రష్టులు, చెడ్డులు, అపవిత్రతలు, దుర్భాషలు ఆడేవారు. ప్రైజ్ ది లార్డ్. చెడ్డ కోపం వచ్చింది కానీ ఇంకా తప్పదు. మొన్ననే ఉపవాసం ముగించిన, ఇక నేనేం మాట్లాడకూడదని కొద్దిగా నోరుని అదుపులో ఉంచుకున్నా. నాకెవ్వరు తప్పు చేస్తే సంకనేసుకొని అందరూ ఒకటే సంఘంలో, అది ఎవరైనా సరే మంచిగా ఉంటే మెచ్చుకుంటా, చెడు చేస్తే గుద్దుతా. ఎవరైనా సరే. ప్రైజ్ ది లార్డ్. దహన బలి యొక్క విధి రూపకాన్ని గురించి మనం తెలుసుకున్నాం. అబ్రహాం అదే నెరవేర్చాడు. ఆమేన్. 22:13 ఆదికాండం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు ఎక్కడ కనపడదట? వెనుక తట్టున కనపడాను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి, చూడండి, మనం చనిపోవాల్సిన స్థానములో మన పాపముల కొరకు ఎవరు చనిపోయారంట? మనకు మారుగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు. మనకు మారుగా ఎవరు చనిపోయారండి? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు.
చనిపోయిన క్రీస్తు యేసు యొక్క విలువ మీరు తెలుసుకోవాలి. మన కొరకు తిరిగి లేచిన యేసు క్రీస్తు యొక్క విలువ మీరు ఎరిగితే జీవితంలో పాపం చేయరు. ఆచార సంబంధమైన ఆరాధన లోకంలోని సంఘంలోనికి తీసుకురారు. భయము భక్తి కలిగి జీవిస్తారు. దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు నెరవేర్చగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. అలాగే 4, సముద్ర వత్సల తోళ్లతో చేయబడిన తెర. సముద్ర వత్సల తోళ్లతో చేయబడిన తెర. నిర్గమకాండం 26వ అధ్యాయం 14వ వాక్యం. మరియు చూడండి ఏంటంట, ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్లతో చూడండి, దానికి మీదిగా సముద్ర వత్సల తోళ్ళు పైకప్పు చేయవలెను. ఇశ్రాయేలీయుల ప్రయాణము చేయు ప్రాంతములలో కలుగు ఇసుక తుఫానుల బారి నుండి అరణ్య ప్రాంతములో ఉన్న అప్పుడప్పుడు ఏం చేస్తాయంటే, అరణ్య ప్రాంతంలో కురిసే వర్షముల బారి నుండి కాపాడుటకు ప్రత్యక్షపు గుడారము చక్కగా కప్పబడవలసి ఉన్నదన్నమాట. చక్కటి రంగులతో చిత్రించబడినటువంటి సన్నపు నార తెర గుడారము లోపలి భాగములో కనిపించగా దానిపైన మేక వెంట్రుకలు తెర కప్పవలను అని దేవుడు చెప్పారు. 3వ తెరగా ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్లను కప్పవాలి. మనం గమనిస్తే అరణ్య ప్రాంతములో ఎండ, వర్షము, తుఫాను వీటన్నిటినీ తట్టుకొనగలిగినటువంటి శక్తి దేనికుందంటే సముద్ర వత్సల తోళ్లకుందనమాట. అందుకనే ఆ అరణ్యములో గాలి వీచినప్పుడు గుడారము లోపలికి దుమ్ము ధూళి జరగకుండా ఇది ఏం చేస్తుందంటే, లోపల ఉన్నటువంటి రకరకాల రంగులతో తయారు చేయబడినటువంటి లోపల అందంగా కనపడే ఆ తోళ్లను ఏం చేస్తుందంటే, ఈ పైన వేసిన సముద్ర వత్సల తోళ్ళు ఆ తెరలను దెబ్బ తినకుండా కాపాడుతూ ఉంటాయి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ తెరగా ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్లను కప్పవలనని దేవుడు చెప్పారు. ఈ 3 తెరలకు పైగా అనగా బయటకు కనబడే రీతిగా సముద్ర వత్సల తోళ్ల తెర కనబడవలను. ఈ తోళ్ళు సముద్రములో నివసించే జీవులు అన్నమాట. ఎక్కడ నివసించే? సముద్రములో నివసించే జీవుల తోళ్ళు కావాలని దేవుడు చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పశ్చిమ దేశాల్లో కానీ మధ్య ఆసియా దేశాల్లో కానీ ఇటువంటి జీవులు ఎక్కడ కూడా కనిపించవు. ఇవి లేవు. ఇవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే నైలు ప్రాంతాలలో అప్పుడు దొరికేవి. ఈ తోళ్ళు చాలా నాణ్యమైనవి, గట్టివి అన్నమాట. పాడైపోవేవి. చాలా నాణ్యమైనవి, గట్టివి అన్నమాట. వీటిని సాధారణంగా చెప్పులు కుట్టుటకు ఆనాటి ప్రజలు ఉపయోగించుకునేవారు. దేని కొరకు? చెప్పులు కుట్టుకొనుటకు. ఈ తోళ్ళు బయటికి అందంగా ఆకర్షణీయంగా ఉండక ఎండకు ఎండి గాలికి వడలి ఎటువంటి ఆకర్షణ లేకుండా ఈ తోళ్ళు కనిపిస్తాయి. ఇవి క్రీస్తు అవిశ్వాసులకు ఆకర్షణీయంగా ఉండని రీతిని చూపిస్తుంది. ఈ తోళ్ళు అవిశ్వాసులకు క్రీస్తు యొక్క విలువ తెలుసా? ఆయన యొక్క తేజోమహిమ తెలుసా? ఆయన గుణగణాలు తెలుసా? ఆయన ప్రత్యక్షత తెలుసా? అవిశ్వాసులకు క్రీస్తు ఆకర్షణీయంగా ఉండని విధానాన్ని ఈ పైన కప్పబడిన సముద్ర వత్సల తోళ్ళు అంత ఆకర్షణీయంగా కనపడవు. ఎండకు ఎండి గాలికి వడలి ఎలాగుంటాయట? ఆకర్షణ లేనివిగా ఉంటాయి. అవిశ్వాసులకు కూడా క్రీస్తు ఆకర్షణ లేనివాడిగా ఉండుటను చూపిస్తుందన్నమాట. ఈరోజు మీరు అవిశ్వాసులైతే విశ్వాసులుగా మారండి. క్రీస్తు ఎంత ఆకర్షణీయుడో, ఆయన ఎంత మంచివాడో, ఎంత ఉన్నతమైనటువంటి దేవుడో మీకు తేట తెల్లంగా తెలియపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథం మనం చూస్తే 53వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూసుకుందాం. యెషయా గ్రంథం, యెషయా 53:2-3 మంచిగా చదవండి. ఒకటి కానీ పైనుంచి 1 నుంచి చదువు.
మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను ఎండిన భూమిలో. ఎట్లా ఉన్నాడంట? ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, ఉండెను. చాలు. రక్షణ అనుభవం లేని వారికి క్రీస్తు ఆకర్షణ లేనివానిగా ఉంటాడనమాట. రక్షణ అనుభవం లేని వాడికి క్రీస్తు ఆకర్షణ లేనివాడిగా ఉంటాడనమాట. అలాగే అవిశ్వాసులకు కూడా అట్టాగా. అవిశ్వాసులు అంటే ఎవరు? 3 రకాల ప్రజలు. ఒకటి, ఈ దేవుణ్ణి నమ్మని వారిని అవిశ్వాసులు అంటారు, భక్తిహీనులు అంటారు. చెప్పండి. 3, అన్యజనులని కూడా అవిశ్వాసులు అంటారు, భక్తిహీనులు అంటారు. 3, క్రీస్తుని నమ్మి క్రీస్తు విలువ తెలియకుండా ఎట్లా పడితే అట్లా బ్రతికే వారిని కూడా భక్తిహీనులు అంటారు, అవిశ్వాసులు అంటారు. వాళ్ళని విశ్వాసం లేనివారు. అందుకని యేసుప్రభుని నమ్మిన శిష్యులు ఒక్కొక్కసారి ఆయన చెప్పిన కార్యాలను చేయకపోతే ఒకసారి తిట్టేశాడు. విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అన్నాడు. అంటే ఏంలో ఉంది? వాళ్ళలో అవిశ్వాసం ఉంది. చాలామంది కూడా సంఘాలు ఇట్లాంటి వారు తారసపడుతూ ఉంటారు. అంటే వాళ్లకు క్రీస్తు ఎలా ఉంటాడంట? ఆకర్షణ లేనివాడిగా కనపడుతూ ఉంటాడు. కానీ క్రీస్తులో ఉన్నవాడు ప్రత్యక్షపు గుడారము లోపల ఉన్న సౌందర్యాన్ని, మహిమను గుర్తించగలడు. క్రీస్తులో ఉన్నవాడు ప్రత్యక్ష గుడారములో ఉన్న మహిమను, సౌందర్యమును గుర్తించగలడనమాట. దేవుడి కొద్ది మాటలు దీవించి మనందరి హృదయంలో పదిలపరచునుగాక. అందరం ప్రార్థన చేసుకుందాం. తల్లు ఉంచి కళ్ళు మూసుకొని, ప్రభువా, ఈరోజు అపవాది కుతంత్రాలకు పడిపోయి పాపపు ఊబిలో చిక్కిపోయే బిడ్డలుగా మేము ఉండకుండా ఒక నూతన నత్వంలో మమ్మల్ని నడిపించండి.